పెట్టలేదా? వస్తున్నామని తెలిసి కూడా వాళ్ళు ఇంతగా ఉన్నారంటే వాళ్ళని ఏం చేయాలా? రాసుకున్నది కమిషనర్ గారి కాదు, సీట్లన్నీ ఖాళీ కనపడుతున్నాయి. వస్తున్నామని తెలిసి కూడా రాలేదంటే ఇంక వాళ్ళని ఏమనాలా? మీరు నోట్ చేయండి, నాకు ఆ పేర్లు ఇవ్వండి, రిజిస్టర్ ఇవ్వండి, సంతకాలు ఎవరు పెట్టారు ఎవరు పెట్టలేదు. కానీ ఇంటి దగ్గర డెత్ కానీ ఏదైనా కానీ మన ఆఫీస్లో అప్లై చేయాలి సార్. 2016 తర్వాత జరిగిన ఇన్సిడెంట్. మీరేం చేస్తారు? జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. మీరు కూడా హెల్త్లోనేనా? మీరేం చేస్తారు? జూనియర్ అసిస్టెంట్. ఏమ్మా? స్వచ్ఛ సర్వేక్షణ కోసం గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ లో టెంపరీగా ఒక 2 months పాటు 2 months వీళ్ళు వర్క్ చేయడానికి ఇచ్చారు సార్. అంటే స్వచ్ఛ దీని మీద స్వచ్ఛ సర్వేక్షణ మార్కింగ్ ఏ పర్సెంటేజ్ లో 3 month ర్యాంక్ ఇస్తారా? ఇయర్లీ సార్. ఇయర్లీ వన్స్ ఇస్తారా? లాస్ట్ ఇయర్ మనం ఏ ర్యాంక్ లో ఉన్నాం? అంటే మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? కార్పొరేషన్లో 10 ఉన్నాయి, 11 17 కార్పొరేషన్లో మనం మున్సిపాలిటీ కూడా కలుపుకుంటే 40లో ఉన్నాం. లాస్ట్ టైం ఎంత ఇచ్చారు ఓవరాల్ ఇండియాలో? మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేయాలి కూడా మీరు చెప్పాలమ్మా. మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మీరు కూడా ఇవ్వాలి. మీరేం చేస్తారు? 40లో రావడం అనేది చూడండి. దానికి ఏం చేయాలో చూడండి. ఇప్పుడు డ్రైనేజ్ డబ్బులు వస్తున్నాయి, డ్రైన్లో పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఆయన ఉన్నాడా? ఆయన పబ్లిక్ హెల్త్ రమ్మనండి. ఎక్కడున్నారు ఆయన? ఇప్పుడు దాకా రాకపోతే ఎట్లా ఆఫీస్కి? నమస్తే. మీరేం చేస్తారు? హెల్త్ అసిస్టెంట్. పాత కౌన్సిల్ హాలే కదా? ఎంత పెండింగ్ ఉన్నాం, ఎంత ట్యాక్సెస్ కలెక్ట్ చేసాం ఒకసారి తీసుకుని పైన మాట్లాడదాం. అంటే ఎంత టోటల్ ఎంత మనకు కలెక్షన్ ఓవరాల్గా వచ్చేసి 39 crores టోటల్ రావాల్సి డిమాండ్. అదే 39 crores-కి 16 crores మనం కలెక్ట్ చేసాం. ఇంకా 24 crores బ్యాలెన్స్ ఉంది. అంటే మనం చేసింది 41%. ఓవరాల్గా 41, ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చి 61%. అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అంటే ఒత్తిడి లేకుండా చేసుకోవాలి. నమస్తమ్మా. మీరేం చేస్తారు? సచివాలయం. అంటే వాళ్ళు మీకు రిపోర్ట్ చేస్తారా? సచివాలయం స్టాఫ్ తక్కువ ఉన్నారా మనకి? టోటల్ ఎంత ఎన్ని సచివాలయాలు? మరి మిగతా ఎట్లా చేయాలి? అది కొద్దిగా చాలా ఇబ్బంది ఉంది, డిస్టర్బెన్స్ ఉంది సచివాలయంలో ఒకటి. అదొకసారి మీరు మాట్లాడతప్పుడు అయ్యప్ప రమ్మనండి, రామ్మోహన్ ఇటు రమ్మనండి, అశ్విన్ కుమార్ కూడా ఒకసారి రమ్మనండి, నాగమల్లేశ్వరరావు చాలా రూమ్లో ఉంటాడు రమ్మనండి, ఈయన పేట శ్రీనివాసు ఏడు రమ్మనండి, శివశేషుబాబు ఈయనండి తప్ప సెక్షన్ చూస్తాడు, మెట్టు శ్రీనివాస్ బాబు నువ్వే కదా సంతకం పెట్టావా? ఓకే. సావిత్రి రమ్మనమ్మ, కిందకి రమ్మను, సావిత్రిని కిందకి రమ్మను. నేహ ఇవిడెవరు? నోకామణి గారు వచ్చారా? రమ్మనండి, ఒకసారి కనపడమనండి, ఒకసారి ఇటు రమ్మనండి. లతా సౌజన్య ఏదమ్మాయి? అయ్యప్ప సౌజన్యం రమ్మనండి. నీ పేరేంటమ్మా? సంతకం పెట్టాలి కమ్మా. మరి పొద్దున్న వచ్చేస్తే సరిపోయిందా? నువ్వు పెట్టు కదా, నువ్వు పెట్టలేదా? మరి ఎవరు వచ్చినప్పుడు పెట్టాలి కదా, పెట్టకుండా ఏంటో జరిగించాలి. ఆయన వెంకటేష్ గారు పెట్టామన్నా. వెంకటేష్ అమ్మను నువ్వు కూడా ఇతను పెట్టలేదు.